హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. నేను మీ దివ్య. ఈ రోజు నుంచి మా ఊరిలో రాములవారి తిరునాళ్ళు మొదలు. మా ఊరి రాములవారి తిరునాళ్ళు 7 రోజులు చేస్తారు. 7 రోజులు ఎందుకంటే మా ఊరిని 7 ప్లాట్లుగా డివైడ్ చేస్తున్నారు. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. కల్జు ఫ్లాటు, గుమ్మలదిబ్బ ఫ్లాటు, పడమర ఫ్లాటు, రోడ్లో ఫ్లాటు, చౌటపాలెం ఫ్లాటు, పల్లిపాలెం ఫ్లాటు, ఆంజనేయ స్వామి ఫ్లాటు. ఒక్కొక్క ఫ్లాట్ వాళ్ళు ఒక్కొక్క రోజు స్వామివారికి ఉభయాలు తీసుకెళ్తారు. లాస్ట్ 7వ రోజు స్వామివారికి కళ్యాణం చేసి స్వామివారిని ఊరిలో ఊరేగింపు చేస్తారు. ఈ 7 రోజులు మా ఊరిలో చాలా సందడిగా ఉంటుంది. ఈరోజు కల్జు ఫ్లాట్ వాళ్ళదన్నమాట ఉభయము. స్వామివారికి ఉభయం ఇచ్చేసిన తర్వాత నైటు గుడి దగ్గర ప్రొజెక్టర్ పెట్టి మూవీస్ వేస్తారు. ఈ 7 రోజులు అంటే కొత్త మూవీస్ వేస్తారనమాట. 7 రోజుల తర్వాత 16 రోజుల పండగ అంటారు. అప్పుడు కొంచెం ఓల్డ్ మూవీస్ వేస్తారు. ఈ 7 రోజుల తిరునాళ్ళకి ఒక్కొక్క ఫ్లాట్ వాళ్ళకి ఒక్కొక్క కార్యక్రమం ఇస్తారు. కల్జు ఫ్లాట్ వాళ్ళకి అంకురార్పణ, గుమ్మలదిబ్బ ఫ్లాట్ వాళ్ళకి దేవుడికి అలంకరణ లాస్ట్ రోజు, పడమర ఫ్లాట్ వాళ్ళకి 15,000 విరాళము, రోడ్లో ఫ్లాట్ వాళ్ళకి కీలు గుర్రాలు లాస్ట్ రోజు, చౌటపాలెం ఫ్లాట్ వాళ్ళకి బాణాసంచ అది కూడా లాస్ట్ రోజు, ఆంజనేయ స్వామి ఫ్లాట్ వాళ్ళకి లైటింగు, పల్లిపాలెం ఫ్లాట్ వాళ్ళకి మంగళ వాయిద్యాలు. ఇలా ఈ కార్యక్రమాలు 3 సంవత్సరాలకి ఇస్తారు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత కార్యక్రమం అనేది ఫ్లాట్ వాళ్ళకి వేరేవి చేంజ్ చేస్తారు. ఈరోజు కల్జు ఫ్లాట్ వాళ్ళది ఉభయము. వాళ్ళకి ఇచ్చిన కార్యక్రమం అంకురార్పణ. అంకురార్పణ అంటే పుట్టమట్టి ఉంటుంది కదా, పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమట్టి తీసుకొని 9 కుండల్లో వేసి విత్తనాలు వేస్తారు. అవి తిరునాళ్ళు అయ్యేలోపు మొలకెత్తాయి. తిరునాళ్ళు అయిపోయిన తర్వాత మొలకెత్తిన వాటిని నీళ్ళల్లో కలిపేస్తారు. మొన్న 10th వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి కదా, నేను అప్పుడు వీడియో ఏం పెట్టలేదు. నా దాంట్లో బ్యాలెన్స్ కూడా లేదు ఆ రోజు, అందుకే నేను వీడియో పెట్టలేకపోయాను. పెద్దవదిన వాళ్ళ కూతురు నందిని 10th చదువుతుందని చెప్పాను కదా, తనకి 600కి 536 వచ్చాయి. మంచి మార్క్సే వచ్చాయి నందినికి. మా రేవంత్కి మళ్ళీ హెల్త్ బాగలేకుండా వచ్చింది, అందుకే కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి, ఏమనుకోవద్దు. తిరునాళ్ళకి మా చిన్నత్త వాళ్ళ మనవరాలు వచ్చింది, మా అత్త రాలేదు, మళ్ళీ వస్తారు. ఈ వీడియోలో కనిపిస్తున్న అన్న వచ్చాడు. ఈ అన్నది కూడా మా ఊరే, నాకు అన్న అవుతాడు వరుసకి. పేరు బద్రి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మా అత్త మా కోసం ఉప్మా చేస్తున్నారు. ఈరోజు అత్త వాళ్ళకి పని లేదు, కూరగాయలు కోసే పని. ఇంటి దగ్గరే ఉన్నారు అత్త వదిన. మా ఉభయం రోజుకి మా అత్త ముందుగానే టెంకాయలు తీసి పెట్టేసుకున్నారు. వాళ్ళు తీసినప్పుడు సరిగా దానికి టెంకాయలకి పీచు ఉంటుంది కదా, అది సరిగా తీయలేదు. అవి మళ్ళీ కింద వేపించి బద్రి అన్న చేత బాగా నీట్గా తీపిస్తున్నాము. పాప ఈరోజు 5కి లేచింది, అందుకని ఇంకా ఇడ్లీ తినలేదు, అలాగే స్నానం కూడా చేయకుండా అలాగే నిద్రపోయింది. ఇంకా ఎందుకు లేని నేను ఇంకా బట్టలైనా ఉతుక్కుందామని బట్టలు ఉతికి ఆరేస్తున్నాను. బట్టలు ఉతికేసిన తర్వాత పాప అయితే లేచింది. ఇంకా వాళ్ళ అత్త ఉప్మా తింటుంటే పాపకు కూడా పెట్టింది. పాప ఎలా ఇడ్లీ తినలేదు కదా, ఇంకా ఉప్మా తినడం అయిపోయిన తర్వాత పాపకి స్నానం చేపించేశాను. నైటు మాకు ఇక్కడ వాన వచ్చింది, అది కూడా చిన్న వానే, పెద్ద వానేం కాదు. అయినా కూడా ఈ చెట్టు బాగాలేదు, లోపలంతా కుళ్ళిపోయినట్టుంది. అందుకే ఇది గాలికి, చిన్న గాలికే విరిగి పడిపోయింది. చెట్టు పడేటప్పుడు ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. ఎప్పుడు ఇక్కడ మేము తిరుగుతూ ఉంటాము, లేదంటే పిల్లలు నైట్ కూడా ఆడుతూ ఉంటారు. ఇంకా వాన పడేసరికి లోపలికి వెళ్ళిపోయారు, లేదంటే బయటే ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో వాళ్ళు లేరు, వాళ్ళు కోవూరులో ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ రీసెంట్గా చనిపోయారనమాట. ఇంకా అందుకని ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటుంది కోవూరులో. ఇంక వాళ్ళు వచ్చి చెట్టు పడిపోయింది కదా, మీరే తీసుకోండి కొట్టేసి అని చెప్పారు. ఇంక అందుకని మామయ్య బద్రి అని వాళ్ళ చెట్టు అయితే కొట్టేసి కట్లన్నీ ఇంట్లో వేసేసుకున్నాము. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. పాపకు స్నానం చేయించేసి 2 జడలకి పూలు పెట్టేశాను. ఈ మంత్లో పాపకి 11th మంత్ పెడుతుంది, 8వ తేదీ. ఇంకప్పుడు పాపకి గుండు చేయించేస్తాము తిరుపతి తీసుకెళ్ళి, అందుకని ఇంకా పాపకి పూలు పెట్టాను. అది కాక ఊర్లో తిరణాలు కదా, అందుకని కూడా పెట్టానులేండి. సాయంత్రం ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులన్నీ చేసుకొని గుడి దగ్గరికి అయితే వచ్చాను వీడియో షూట్ చేసుకుందామని. మామూలుగా అయితే నేను రాను, ఇంకా వీడియో కోసం తప్పదు కదా, ఇంకా రావాలి, వచ్చాను వీడియో షూట్ చేద్దామని. అప్పటికి ఇంకా ఎవరు రాలేదు. ముందు పోలేరమ్మ దగ్గరికి తీసుకొస్తారు ఉభయము, అక్కడికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకా కొంతమంది డీజేతో వస్తారు, కొంతమంది మామూలుగా వస్తారు. వీళ్ళు మామూలుగానే వచ్చారు తప్పెట్లతో ఇక్కడికి ఉభయం తీసుకొని స్వామివారికి.
ఈరోజు కల్జ్ ఫ్లాట్ వాళ్ళు మూవీ వచ్చేసి బాలయ్యది అఖండ 2 వేపించారు. అంతేనండి ఈ వీడియో. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ముందు వీడియో కొంచెం బాగా తీయడానికి ట్రై చేస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.